ప్రతి ఇంట్లో స్త్రీలు అంటే మహిళలు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. భార్య అయినా, తల్లి అయినా, ఇంట్లో అక్క అయినా, చెల్లెలైనా చాలామంది మహిళలు ఇంట్లో కష్టపడుతూ ఉంటారు. వారికి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. చాలామంది మహిళలు హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పీసీఓడి, సంతానంకు సంబంధించిన సమస్యలు, యూరిన్ ఇన్ఫెక్షన్, ఇంకా రకరకాల ఇన్ఫెక్షన్స్, రకరకాల వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. మహిళల యొక్క మానసిక, శారీరక ఆరోగ్యం కోసం ప్రవక్త వారి యొక్క వైద్య విధానంలో తెలియజేసిన ఒక 5 అద్భుతమైన ఔషధాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మహిళల ఆరోగ్యం కోసం ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. చివరి వరకు చూడండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. స్పెషల్గా మహిళల యొక్క ఆరోగ్యం కోసం తిబ్బే నబవి అంటే ప్రవక్త వారి యొక్క వైద్య విధానంలో తెలియజేసిన ఒక 5 అద్భుతమైన ఆహారాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మొదటిది, చాలామంది మహిళలు హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో బాధపడుతూ ఉంటారు. చాలామంది మహిళల్లో పీసీఓడి, పీసీఓఎస్, అదేవిధంగా పీరియడ్స్ సమయానికి రాకపోవడం, ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. హార్మోన్స్ సరిగా లేకపోతే మహిళల్లో చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. ఎవరైతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో బాధపడుతుంటారో అలాంటి వారి కోసం తేనె చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. స్వచ్ఛమైన తేనె అలాంటి వారి కోసం చాలా ఉపయోగపడుతుంది. ఖురాన్ సూర నహల్ సూర నంబర్ 16 ఆయత్ నంబర్ 69 అల్లాహ్ అంటున్నాడు, మేము ప్రజల కొరకు తేనెలో స్వస్థతను ఉంచాము. అంటే తేనెలో షిఫా ఉంది. తేనె అనేది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. తేనె హార్మోనల్ సమతుల్యతను కూడా మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా మహిళలు ప్రతిరోజు ఉదయం స్వచ్ఛమైన తేనె ఒక స్పూన్ తీసుకొని గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తాగండి. రెండోది, చాలామంది స్త్రీలు సంతానం కలగట్లేదని బాధపడుతూ ఉంటారు. అంటే చాలామంది స్త్రీలు సంతాన సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఎవరైతే సంతాన సమస్యలతో బాధపడుతుంటారో అలాంటి వారికి ఖర్జూరం, డేట్స్ చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. ఈ ఖర్జూరం డేట్స్లో మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ఖర్జూరాలు, డేట్స్ మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఖర్జూరంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మీ సంతానోత్పత్తికి సంబంధించిన హార్మోన్లని సమతుల్యపరుస్తాయి. ప్రతిరోజు ఉదయం 3 లేదా 5 లేదా 7 అజ్వా ఖర్జూరాలను తీసుకోండి. పాలతో లేదా బాదంతో కలిపి తినండి. అజ్వా ఖర్జూరాలు దొరికితే చాలా బెస్ట్. ఒకవేళ అది దొరకకపోతే నార్మల్గా దొరికే డేట్స్ అయినా తీసుకోవచ్చు. ఖర్జూరాలని మరీ ఎక్కువగా తినవాకండి, ఏదైనా లిమిట్లో తీసుకోవాలి. డయాబెటీస్ అంటే షుగర్ ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ సలహా తీసుకుని తినండి. ఈ డేట్స్, ఖర్జూరాల వల్ల సంతానోత్పత్తి ఆరోగ్యం అనేది మెరుగవుతుంది. రక్తహీనత అనేది నివారించబడుతుంది. మూడోది, చాలామంది మహిళలకు రోగ నిరోధక శక్తి అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. అలాంటి వారి కోసం నల్ల జీలకర్ర అంటే కలోంజి అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. సహీ బుఖారీ హదీస్ నెంబర్ 5687 ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు తెలియజేశారు, కలోంజిలో ఒక చావుకు తప్ప ప్రతి వ్యాధికి స్వస్థత ఉంది. కలోంజిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలతో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. కలోంజిలో ఉండే థైమోక్వినోన్ అనేది రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. రోజు కొన్ని కలోంజి గింజలు తీసుకుని తేనెతో అయినా తినొచ్చు, లేదా డైరెక్ట్గా తినొచ్చు, లేకపోతే కలోంజి ఆయిల్ కూడా దొరుకుతుంది. దాన్ని నీళ్ళలో లేదా తేనెలో కలుపుకొని కూడా తీసుకోవచ్చు. ఏదైనా లిమిట్లో ఉండాలి. నాలుగోది, చర్మం మరియు జుట్టు ఆరోగ్యం. స్త్రీలకి చర్మం మరియు జుట్టు ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. స్కిన్ మరియు హెయిర్ హెల్త్ కోసం ఆలివ్ ఆయిల్ అనేది చాలా బెస్ట్. మహిళల కోసం జైతూన్ ఆయిల్ అంటే ఆలివ్ ఆయిల్లో చాలా లాభాలు ఉన్నాయి. ఈ జైతూన్ ఆయిల్ గురించి ఖురాన్లో ప్రస్తావన ఉంది, వత్తీని వజ్జైతూన్. ఈ జైతూన్ ఆయిల్ అంటే ఆలివ్ ఆయిల్లో ఉండే విటమిన్స్ వల్ల స్కిన్ మరియు హెయిర్ యొక్క హెల్త్ అనేది చాలా మెరుగవుతుంది. ఆలివ్ ఆయిల్లో ఉండే మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి స్కిన్ హెల్త్ కోసం చాలా ఉపయోగపడతాయి. ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ని వంటలో కూడా ఉపయోగించుకోవచ్చు, లేదా సలాడ్లో కలిపి తీసుకోవచ్చు, లేదా పొద్దున్నే కొద్ది గోరువెచ్చని నీళ్ళలో కొద్దిగా ఆలివ్ ఆయిల్, కొద్దిగా తేనె కలుపుకొని కూడా తీసుకోవచ్చు. ఈ ఆలివ్ ఆయిల్ని చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు. తలకి లేదా శరీరానికి మసాజ్ చేసుకోవచ్చు, వంటలో ఉపయోగించుకోవచ్చు, సలాడ్లో ఉపయోగించుకోవచ్చు. డైలీ కొద్దిగా అయినా జైతూన్ ఆయిల్ని వాడే ప్రయత్నం చేయండి. దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఐదోది, బార్లీ. బార్లీలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఈ బార్లీతో తలిబిన కూడా తయారు చేస్తారు. తలిబిన వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎవరైతే స్త్రీలు యూరిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతూ ఉంటారో అలాంటి వారికి బార్లీ అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎవరైతే బరువు తగ్గించుకోవాలనుకుంటారో అలాంటి వారి కోసం కూడా ఈ బార్లీ చాలా ఉపయోగపడుతుంది. బార్లీతో తల్బిన తయారు చేస్తారు. తల్బిన వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు తెలియజేశారు, తల్బిన తినండి. తల్బిన వ్యాధిగ్రస్తుని హృదయానికి స్వస్థత చేకూరుస్తుంది మరియు విచారాన్ని దూరం చేస్తుంది. మీరు ప్రతిరోజు తల్బిన అంటే బార్లీ ఉపయోగించండి, చాలా లాభాలు ఉన్నాయి. మీకు ఒకవేళ స్వచ్ఛమైన తల్బిన కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బార్లీలోని బీటా గ్లూకాన్స్ జీవక్రియను మెరుగుపరుస్తాయి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వ్యాధిగ్రస్తులకి ప్రవక్త ముహమ్మద్ వారు
తల్బినా తినమని సిఫారసు చేశారు. మరో ముఖ్యమైన విషయం, మహిళలు తప్పకుండా హిజామా అంటే కప్పింగ్ థెరపీ కూడా చేయించుకోండి. హిజామా వల్ల శరీరంలో ఉండే టాక్సిన్స్ అంటే వ్యర్థ పదార్థాలు బయటికి వెళ్ళిపోతాయి. కొంతమంది స్త్రీలు హిజామా నేర్చుకొని చేస్తూ ఉంటారు. ఎవరైతే ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళ దగ్గర హిజామా చేయించుకునే ప్రయత్నం చేయండి. 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి హిజామా అంటే కప్పింగ్ థెరపీ చేయించుకునే ప్రయత్నం చేయండి. చాలా ఉపయోగాలు ఉన్నాయి హిజామా వల్ల. హిజామా ఎవరు వద్దంటే వాళ్ళ దగ్గర కాకుండా ఎవరైతే ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్స్, ఎక్స్పీరియన్స్ వ్యక్తులు ఉంటారో అలాంటి వారి దగ్గర చేయించుకోండి. హిజామా అనేది ప్రవక్త ముహమ్మద్ వారి యొక్క సున్నత్. ప్రవక్త ముహమ్మద్ వారు కూడా హిజామా చేయించుకునేవారు. తిబ్బే నబవి అంటే ప్రవక్త వారి యొక్క వైద్య విధానంలో ఎన్నో ఔషధాలు ఉన్నాయి. స్త్రీలకు ఉపయోగపడే కొన్ని ముఖ్యమైనవి మాత్రం తెలియజేశాను. మీరు పెద్ద పెద్ద వ్యాధులతో బాధపడుతుంటే మీ ట్రీట్మెంట్ మీరు కొనసాగిస్తూ డాక్టర్ సలహా తీసుకొని ఇవి కూడా వాడే ప్రయత్నం చేయండి. మీకు ఎన్నో లాభాలు జరుగుతాయి. దేని గురించైనా బాగా తెలుసుకొని జాగ్రత్తగా ఒక మంచి డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగిస్తే చాలా లాభాలు ఉంటాయి. చివరిగా నేను అల్లాతో దువా చేస్తున్నాను, అల్లా మనందరికీ తిబ్బే నబవి అంటే ప్రవక్త వారి యొక్క వైద్య విధానం ద్వారా లాభాన్ని చేకూర్చుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. జంజం నీరు అనేది ఈ భూమి మీద ఉన్న ఒక గొప్ప అద్భుతం. ప్రవక్త ముహమ్మద్ తెలియజేశారు, జంజం నీరు అనేది మీరు ఏ ఉద్దేశంతో తాగితే దానికోసం పనిచేస్తుంది. మీ ఆరోగ్యం బాగుండాలని మీరు జంజం నీళ్ళు తాగితే మీకు తప్పకుండా ఇన్షాల్లా షిఫా లభిస్తుంది. జంజం నీరు అనేది ఒక మిరాకిల్, అద్భుతం. జంజం నీరు గురించి ఎంతోమంది శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు చేశారు. కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలియజేశారు. జంజం నీరు అనేది ఈ భూమి మీద అల్లా ఇచ్చిన ఒక గొప్ప అనుగ్రహం, ఒక అద్భుతం. జంజం నీరులో మీరు ఊహించని లాభాలు ఉన్నాయి. ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్లకి, పెద్ద పెద్ద రోగాలున్న వ్యక్తులకి ఈ జంజం నీరు ద్వారా స్వస్థత లభించింది. మీరు జంజం నీరు గురించి, జంజం నీరు యొక్క ఉపయోగాల గురించి నెట్లో సెర్చ్ చేయండి. ఎన్నో ఆర్టికల్స్, ఎన్నో కేస్ స్టడీలు ఉన్నాయి. హాస్పిటల్స్లో అక్కడ ఇక్కడ కొన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెడుతుంటారు. ఒక్కసారి తప్పకుండా జంజం నీరు కూడా ట్రై చేయండి. మీ ట్రీట్మెంట్ మీరు తీసుకుంటూనే జంజం నీరు కూడా ప్రయత్నం చేయండి. అల్లా దేంట్లో షిఫా పెట్టాడో మనకు తెలియదు, ప్రయత్నం చేయడమే మన పని. ఒకవేళ మీకు స్వచ్ఛమైన జంజం నీరు కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. సౌదీ అంటే మక్కా నుండి స్వచ్ఛమైన జంజం నీరు మనకు అందుబాటులో ఉంది. మీకు కావాలంటే స్వచ్ఛమైన జంజం నీరు మీ ఇంటి వద్దకే పంపించబడును. ఎన్నెన్నో ప్రయత్నం చేస్తుంటారు. జంజం నీరు కూడా తప్పకుండా ప్రయత్నం చేయండి. కావాలంటే ఈ నెంబర్ కాల్ చేయండి. అదేవిధంగా తల్బీనా కూడా ప్రయత్నం చేయండి. ప్రవక్త ముహమ్మద్ తెలియజేసిన తల్బీనా కూడా ప్రయత్నం చేయండి. తల్బీనా అనేది ప్రవక్త ముహమ్మద్ వారి యొక్క సున్నత్. తల్బీనా వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. తల్బీనా అనేది వ్యాధిగ్రస్తుని హృదయానికి స్వస్థత చేకూరుస్తుంది మరియు విచారాన్ని దూరం చేస్తుందని ప్రవక్త వారు తెలియజేశారు సహీ బుఖారీ హదీస్లో. తల్బీనా వల్ల చాలా లాభాలు ఉన్నాయి. బీపీ కంట్రోల్లో ఉంటుంది, షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఎవరైతే మలబద్ధకం, అసిడిటీ, కడుపుకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నారో, ఇంకా స్త్రీలు ఎవరైతే యూరిన్ ఇన్ఫెక్షన్, కాల్షియం, విటమిన్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారో, అదేవిధంగా పిల్లలు ఎవరైతే హైట్ పెరగట్లేదో, పిల్లలు ఎవరైతే సరిగా తినటం లేదో, పిల్లల యొక్క అభివృద్ధికి, గ్రోత్ కోసం కూడా తల్బీనా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. తల్బీనాలో ఊహించని లాభాలు ఉన్నాయి. తల్బీనా అనేది ఒక తినే ఆహారం లాంటిది. దీంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, న్యాచురల్. అక్కడ ఇక్కడ లక్షలు ఖర్చు పెడుతుంటారు, కానీ ప్రవక్త వారి యొక్క సున్నత అయినటువంటి తల్బీనా కూడా ప్రయత్నం చేయండి. ఎవరైనా తినొచ్చు, చిన్నపిల్లలైనా, పెద్దోళ్ళైనా, పురుషులైనా, స్త్రీలు ఎవరైనా తినొచ్చు. మీకు వ్యాధి ఉన్నా, వ్యాధి లేకపోయినా మీరు తల్బీనా తినొచ్చు. మీకు స్వచ్ఛమైన తల్బీనా, న్యాచురల్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని తల్బీనా కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ మరియు బంధుమిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.